औदु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल मुरसलीन नबीयुना मुहम्मद व अला आलिहि अस्हाबिहि अजमाइन अम्मा बाद लक़द कान लकुम फी रसूलिल्लाहि उस्वतुन हसना। జుమ్మా రోజున అనంత లోకాల సకల లోకాల సృష్టికర్త అయిన అల్లా సుబ్హానహు వ తఆలా మొదటి ఫుర్సత్లోనే మనకి జుమ్మాకి హాజరయ్యే అవకాశాన్ని ప్రసాదించినందుకు అల్లాహ్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడికి హాజరైనటువంటి మిత్రులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈనాటి నా అంశం ఆధునిక సమాజంలో ముస్లింల యొక్క బాధ్యతల గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటగా మనం ఒకసారి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తే మొత్తం ప్రపంచంలో 195 దేశాలు, 195 దేశాలలో కొన్ని దేశాలని అభివృద్ధి చెందిన దేశాలుగాను, కొన్ని దేశాలని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలుగాను, కొన్ని దేశాలని చాలా అభివృద్ధి చెందకుండా పేదరికంలో ఉండిపోయిన దేశాలుగా భావిస్తారు. ఏ దేశం యొక్క పరిస్థితిని కానీ మానవ స్థితిగతులను కానీ మనం గమనిస్తే సమస్యలు లేకుండా, ఇబ్బందులు బాధలు లేకుండా ఏ మనిషి ప్రస్తుత సమాజంలో మనకి కనిపించరు. దీనికి సంబంధించి ఈ సమస్యల విషయానికి వస్తే దీనికి పరాకాష్ట ఏంటి అంటే, ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. అంటే ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, సూసైడ్ చేసుకునేవాళ్ళు. పేదరికంలో ఉన్న దేశాలలో ఉండే ప్రజలు ఆర్థిక ఇబ్బందుల వల్ల బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటే, అభివృద్ధి చెందిన దేశాల గురించి మనం ఆలోచిస్తే జపాన్ అనేది అభివృద్ధి చెందిన దేశాలలో టాప్ 10 దేశాలలో ఉండేటటువంటి దేశాల్లో ఒక దేశం. కానీ ఆ దేశం కూడా, ఆ దేశంలో ఉండే జనాలు బలవన్మరణాలకు పాల్పడే దేశాల లిస్టులో అది 30వ స్థానంలోకి వచ్చింది. అక్కడ వారి స్థితిగతులను, వారి ఆర్థిక విధానాలను గమనిస్తే పేదరికమైన దేశమేం కాదు, అభివృద్ధి చెందిన దేశం. మరి వారి యొక్క సూసైడ్లకి కారణాలు ఏంటి అని అధ్యయనం చేస్తే నిపుణులు తెలిపిన విషయాలు ఏమిటి అంటే, 1 పని ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, 2 ఆర్థిక ఇబ్బందులు, 3 ఆరోగ్య సమస్యలు, 4 డిప్రెషన్, ఒంటరితనానికి లోనవ్వడం. ఇటు చూస్తే పేదరికం దేశం గురించి మాట్లాడితే ఆర్థిక ఇబ్బందులు, అలాగే ధనిక దేశాల గురించి చూసిన పరిస్థితి ఇది. మన దేశం విషయానికి వస్తే మనది అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. మరి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం యొక్క స్థితిగతులను మనం పరిశీలిస్తే ఎక్కువ మంది బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య మన దేశంలో కూడా ఉంది. మనం ఒక్కసారి మన భారతదేశం యొక్క జనాభాని అంచనా వేస్తే ప్రపంచంలో కల్లా భారతదేశం జనాభాలో మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో ఉన్న జనాభా విషయాన్ని పక్కన పెట్టి మొత్తం ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి యువత, యంగ్స్టర్స్ విషయానికి వస్తే ఎక్కువ మంది యువత కలిగిన దేశం కూడా మనదే. టోటల్ ప్రపంచం మొత్తంలో దాదాపు ఉన్న పాపులేషన్లో 40% మంది దాదాపుగా యువకులు ఉన్న దేశం మంది. 2వ స్థానంలో చైనా వస్తుంది, 3వ స్థానంలో ఇండోనేషియా వస్తుంది, 4వ స్థానంలో అమెరికా వస్తుంది. మామూలుగా అయితే ఒక దేశం యొక్క స్థితిగతులను కానీ, దేశం యొక్క వెల్ఫేర్ని డిసైడ్ చేయాల్సిన వాళ్ళు ఎవరు, నిర్ణయించాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఆ దేశంలో ఉన్న యువత మాత్రమే. ఇది మిగిలిన దేశాలన్నిటిలో జరుగుతున్న విషయం. కానీ మిగిలిన దేశాలతో పోలిస్తే అత్యధికంగా యువకులు లేదంటే యంగ్స్టర్స్ ఉన్న దేశంగా మన దేశం ఉన్నప్పటికీ 4వ స్థానంలో ఉన్న అమెరికా మాత్రమే
ఇప్పుడు మనం సూపర్ పవర్ లిస్ట్లో టాప్లో చూస్తున్నాం. మామూలుగా అయితే మన దేశం దానికి డిజర్వ్ అంటాం. రిజర్వ్ కాదు, అది డిజర్వ్. మనం టాప్లో ఉండాలి. మనం అలా ఉండకపోవడానికి రీజన్ ఏంటి? ఇంతకుముందు మాట్లాడుకున్న 4 కారణాలు మనిషి యొక్క జీవన విధానాన్ని శాసిస్తున్నాయి. అదేంటి అంటే, 1 ఆర్థిక సమస్యలు, 2 పని ఒత్తిడి కావచ్చు, 3 ఆరోగ్య సమస్యలు కావచ్చు, 4 డిప్రెషన్. మన దేశంలో ఉండేటటువంటి ఆర్థిక వనరులు కానీ వారి యొక్క ఉద్యోగాల విషయానికి వస్తే ఎక్కువ మంది పని దొరకనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడు పని దొరకదో అప్పుడు వెంటనే మన వాళ్ళు ఆలోచించే విషయం ఏంటి అంటే డిప్రెషన్లోకి లోనవడం. ఆత్మ న్యూనతా భావం అంటాం, ఒంటరితనం అంటాం. ఈ విషయాలని ఎప్పుడు ఎక్కువగా అనుభవిస్తారో వెంటనే మత్తుకు బానిసలు అయిపోతారు. ఎప్పుడు మత్తుకు బానిసలు అవుతారో ఎక్కడా లేని చెడులన్నీ కూడా సమాజంలో దాపురిస్తాయి. వీటన్నిటినీ ఒక ఎత్తుగా పక్కన పరిగణిస్తే ప్రస్తుత కాలంలో మనం మన దేశ పరిస్థితులను గమనించారనుకోండి, ఇంకొక విషయం చాలా పెచ్చుమీరి పెట్టిపోతూ ఉంది. దాన్నే రిలీజియస్ ఇంటాలరెన్స్ అంటాం. సో కులాల గురించి, మతాలకి సంబంధించిన విషయాలని, ఘర్షణలని రోజు మనం చూస్తున్నటువంటి టీవీలలో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వింటూ ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కరము అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మన చుట్టూ ఉన్న సమాజం ఏ స్థితిలో ఉంది అంటే ఒక దయనీయమైన స్థితిలో ఉందనే చెప్పచ్చు. ఎటు చూసినా అన్యాయం, అశాంతి, అలాగే ఎటువైపు చూసినా కూడా మనుషుల యొక్క జీవన ప్రమాణాలు అనేవి ఉండాల్సిన స్థాయిలో ఉండకుండా వాటి యొక్క ప్రమాణ స్థాయికి మించి దిగజారిపోతున్నటువంటి, రోజుకి దిగజారుతున్నటువంటి మనిషి యొక్క నైతిక విలువలు. మరి ఇది ప్రస్తుతం మన సమాజం. మరి అలాంటప్పుడు ప్రస్తుత సమాజంలో భాగస్థులమైనటువంటి నువ్వు, నేను ఒక ముస్లింగా మన బాధ్యతలు ఏమిటి? అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్ అలీ ఇమ్రాన్ 3వ సూర 110వ ఆయత్లో ఇలా సెలవిస్తున్నారు, మీరు ఉత్తమ సమాజం. ఈ ఉత్తమ సమాజానికి ఉన్నటువంటి 3 అతి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? చెడు నుండి మీరు మనుషులని నివారిస్తారు, అలాగే మంచిని ఉపదేశిస్తారు, అలాగే అల్లా సుబ్హానహు తఆలా సృష్టికర్త పైన నమ్మకం ఉంచుతారు. ఈ 3 లక్షణాలు మీకున్నాయి. మరి మన పరిస్థితి చూస్తే ఈ బాధ్యతని ఎంతమంది మనలో ఉన్నవాళ్ళు తన భుజానికి ఎత్తుకున్నారు? ఎంతమంది కేవలం స్వంత లాభం కోసము, వారి మనుగడ కోసమే మాత్రమే పని చేసుకుంటూ జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అల్లా సుబ్హానహు తఆలా ఖురాన్లో ఇలా తెలియజేస్తున్నారు, మనిషిని పుట్టించేది మేమే, అలాగే మీరు పేదరికానికి భయపడి మీ సంతానాన్ని చంపకండి, మీకు మేము ఆహారాన్ని ఇస్తాము, వారికి ఆహారాన్ని ఇస్తాము. అంటే మన పోషణ బాధ్యత సృష్టికర్త తీసుకున్నారు. మన పోషణ బాధ్యత సృష్టికర్త తీసుకుంటూనే ఇంకా ఏమి మన పైన విధించినటువంటి బాధ్యతలు ఏమిటి అంటే, సమాజంలో మీరు ఎక్కడైతే అన్యాయం, అశాంతి, అలాగే రకరకాల చెడులు నెలకొని ఉంటాయో మీ బాధ్యతగా మీరు చేయాల్సిన విషయాలేంటి? సమాజంలో ఉన్న జనాలని చెడు నుండి ఆపాలి, మంచి వైపుకు ప్రేరేపించాలి, అలాగే సృష్టికర్త పైన మనకి నమ్మకం ఉంచుతాము. ఇది ఖురాన్ అలీ ఇమ్రాన్ 3వ సూర 110వ ఆయత్తులో మనకు సెలవిస్తున్నటువంటి విషయం. మనం ఒక్కసారి మన బాధ్యతలను గురించి ఆలోచించాల్సిన తరుణం ఇది. ఇంకొక విషయం, మన బాధ్యతలను నిర్వర్తించుకుంటూనే ఎక్కువ మంది దేనికోసం కృషి చేస్తున్నారు అంటే, ప్రతి ముస్లిం యొక్క చివరి టార్గెట్ అంటే మన లక్ష్యం ఏమై ఉంటుంది అంటే, ఖచ్చితంగా మాకు స్వర్గం కావాలి. స్వర్గం విషయానికి వస్తే అదే ఖురాన్ సూరత్ తౌబా 111వ ఆయత్లో అల్లా సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నారు, మేము విశ్వాసుల ధనాన్ని, ప్రాణాన్ని,
స్వర్గానికి ఖరీదుగా కొన్నాము. ఏ స్వర్గం కోసమైతే మీరు పరితపిస్తున్నారో, ఏ స్వర్గం అయితే మీకు చాలా ఈజీగా దొరకాలని మీరు ఆలోచిస్తున్నారో, ఆ స్వర్గం యొక్క ఖరీదు ఏమిటి? ఆ స్వర్గం ఖరీదు ఏమిటి అంటే విశ్వాసుల యొక్క ధనాలని, విశ్వాసుల యొక్క ప్రాణాలని దేనికోసం మేము కొనుగోలు చేశాము? స్వర్గం కోసం కొనుగోలు చేశాము. అంటే మీకు స్వర్గం కావాలి అంటే అంత సులభంగా దొరకదు. మీ ధనాన్ని, మీ ప్రాణాన్ని త్యాగం చేసి మరీ దైవ మార్గంలో పోరాడాలి. మరలాంటిది ప్రతి ఒక్కరూ హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హక్కుల కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. హక్కులు అనేవి ఒకటే రాదు, అవి ఎప్పుడు జతగా వస్తుంది. దేనితో జతగా వస్తుంది అది? హక్కులు ఎప్పుడు కూడా బాధ్యతలు అన్న జతగానే వస్తుంది అది. మరి బాధ్యతలను నిర్వర్తించే విషయంలో మనం అలసట చూపించి హక్కుల విషయంలో పోరాటం చేస్తే మన యొక్క నైతికత ఏమాత్రం ఉందో మనం ఒకసారి పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఇది. మరి అలాంటిది సమాజంలో ఉన్న చెడులను రూపుమాపడం అంటే ఏమిటి? నేను మాట్లాడినట్టుగా ఎప్పుడైతే సమాజం మద్యానికి బానిసైపోతుందో, 40% ఉన్నటువంటి యువకులు ఎక్కువ మంది డిప్రెషన్లు, మద్యానానికి బానిసైపోయి సమాజం ఇన్ని చెడులు జరుగుతున్నాయి. నరహత్యలు, వ్యభిచారాలు ఇన్ని జరుగుతున్నాయి. మరి వాటి నుంచి ఆపాలి. దానితో పాటు సమాజంలో పేరుకుపోయినటువంటి కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటటువంటి వ్యభిచారం, ఇలాంటి పెద్ద పెద్ద విషయాల నుండి ఆపుతూనే మనం చేయాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన పని ఉంది. మనకి ఘోరమైన పాపాలని ఒక లిస్ట్ చెప్పడం జరిగింది. ఆ ఘోరమైన పాపాలని అంటే అతి పెద్ద పాపాలనేటటువంటి లిస్టులో మొట్టమొదట వచ్చేటటువంటి పాపం ఏమిటి? షిర్క్. దాని అర్థం సృష్టికర్తకి సాటి కల్పించడం. సృష్టికర్త ఒక్కరే కాదు, సృష్టికర్తతో పాటు భాగస్వాములు ఉన్నారు అనేటటువంటి విషయం నుండి వారించడం. ఎప్పుడైతే మిగిలిన చెడుని చెడులాగా మనకు అర్థమయ్యి ఈ విషయం చెడుగాగా మనకు అర్థం కాదో, మనం ముస్లిమేనా కాదా అన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రథమ స్థాయి లెవెల్కి మనం పడిపోతాం. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో తిరుగుతూనే మన చుట్టూ ఎంతోమంది నాన్ ముస్లిమ్స్ ఫ్రెండ్స్ మధ్యనో, కుటుంబాల మధ్యలో మనం తిరుగుతూనే చెడుని, వాళ్ళలో ఉన్నటువంటి వ్యభిచారాన్ని గురించి కానీ, మద్యపానం గురించి కానీ, రకరకాల దారుణమైన ఘోరమైన పాపాల గురించి వారిని హెచ్చరిస్తూనే ఒక విషయాన్ని చెప్పడానికి మాత్రం చాలా ఎక్కువగా భయపడతామో ఆలోచిస్తాం. ఏంటది? మీరు చెప్పిన పాపాల లిస్టులో మొదటి పాపం అలాగే మిగిలిపోయింది, సృష్టికర్తకి సాటి కల్పించడం. ఆ సృష్టికర్తకి సాటి కల్పించే విషయం నుండి మీకు తెలిసినటువంటి మీ మిత్రులను ఎంతమందిని వారించారు మీరు? ఆ బాధ్యత మీరు ఏ మేరకు నిర్వర్తించారు ఇప్పటిదాకా అన్న విషయాన్ని మనం ఆలోచించుకొని ఖచ్చితంగా దీన్ని సమీక్షించుకోవాల్సినటువంటి తరుణం. ఎందుకు అంటే నాటికి రోజు రోజుకి ముస్లింల యొక్క పరిస్థితి సమాజంలో చాలా దారుణాతి దారుణంగా దిగజారిపోతూ ఉంది. ఆ స్థితికి రావడానికి కారణం కేవలం మన పాలకులు మాత్రమే కాదు, దాంట్లో మనం కూడా ఉన్నాం. మనం చేయాల్సినటువంటి పనులలో ఉండేటటువంటి ఈ మొదటి విషయాన్ని మనం విస్మరించడమే దానికి కూడా ఒక కారణం. మనకు తెలిసిన విషయాలలో స్వర్గం గురించి ఎలా మనం పాటు పడతామో, మనం దేవుని యొక్క ఉనికిని, అలాగే సృష్టికర్తకు సంబంధించినటువంటి విషయాలని వాళ్ళకి పరిచయం చేయాల్సిన బాధ్యత మనకుంది. దానిలో భాగంగా ఒక చిన్న విషయాన్ని నేను మీతో గుర్తు చేసుకుంటాను. కొత్త విషయాలు ఏమీ చెప్పట్లేదు, అన్నీ మీకు తెలిసిన విషయాలే, కేవలం గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. అందులో మొదటిది ఏమిటంటే, అల్లా సుబ్హానహు తఆలా సృష్టిని మొదలుపెట్టినప్పుడు దైవదూతలను కాంతితో సృష్టించడం జరిగింది. అలాగే జిన్నులను అగ్నితో సృష్టించడం జరిగింది. తర్వాత మనిషిని మట్టితో సృష్టించడం జరిగింది. మనిషిని సృష్టించిన తర్వాత కొంత వ్యవధి మాత్రమే భూమిపైన నివాసం చేయడానికి భూమిపైకి మనిషి తీసుకురాబడ్డాడు. మనిషి జీవితం గురించి మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఒక కవి అంటాడు, జీవనము బుద్బుద ప్రాయము, యవ్వనము జరీ వేగతుల్యము. దీని అర్థం జీవితం, మనిషి జీవితం అనేది ప్రవహిస్తున్న సెలయేరు వంటిది.
నదిలో నీరు ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటుందో మనకు అర్థమవుతుంది, బాగా స్పీడ్గా ప్రవహించే సెలయేరు. అందులో యవ్వనము జరీ వేగతుల్యము, జీవితం వచ్చేసి నీటిపైన బుడగ లాంటిది. ఆ జీవితం నీటిపైన బుడగ అయితే అందులో వచ్చేటటువంటి యవ్వనం ప్రవహిస్తున్న సెలయేరు వంటిది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మరి దేనికోసం పాకులాడుతున్నాం? జీవితం అంతా ఒక వ్యక్తి రకరకాల, మనం ఇప్పుడు ఏవైతే మనం గమనిస్తున్నామో వాటి కోసం పాటుపడిన ఒక వ్యక్తి, ఒక ఫేమస్ స్కాలర్ ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి, నేను రాళ్ళు తిని అరిగించుకునే వయసులో నాకు మరమరాలు కూడా దొరకలేదు. రాళ్ళు తిని అరిగించుకోవడము అంటే మంచి యంగ్ ఏజ్లో, మంచి శరీర పటుత్వం ఉన్న ఏజ్లో ఏ ఫుడ్ తిన్నా కూడా, ఎలాంటి జంక్ ఫుడ్ కానీ ఏం తిన్నా కూడా అరిగిపోతుంది. అలాంటి వయసులో నేనున్నప్పుడు, రాళ్ళు తిన్నా కూడా అరిగిపోయే వయసులో నేనున్నప్పుడు మరమరాలు, బొరుగులు కూడా దొరకలేదు నాకు. కానీ వజ్ర వైడూర్యాలు సంపాదించేశాను, ఒక వయసుకు చేరుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే, మరమరాలు తిన్నా కూడా అరగని పరిస్థితి. ఒక్కసారి ఆ ఓల్డ్ ఏజ్ అంటే ఆ ఏజ్కి వచ్చిన తర్వాత బొరుగులు తింటున్నా కూడా రకరకాల ఆరోగ్య సమస్యల వల్ల అరగనటువంటి పరిస్థితి. ఇది మనిషి జీవితం. మరి దీంట్లో మనం ఎవరికైతే మన బాధ్యత పూర్వకంగా నిర్వర్తించాల్సిన విషయాలని కొన్నిటిని చెప్పాల్సిన బాధ్యతగా ఉందో వాటిని పరిపూర్ణంగా నిర్వర్తించాలి. ఆ నిర్వర్తించే విషయంలో ఒక 2-3 విషయాలు నేను మీతో పంచుకుంటాను. కొంత కాలానికి భూమిపైకి మనిషిని పంపిన తర్వాత మొట్టమొదట ఆత్మలన్నింటినీ సృష్టి మొదలైనప్పటి నుండి ఖయామత్ చివరి వరకు ఎంతమంది మనుషులైతే కాలానికి అనుగుణంగా వస్తారో వాళ్ళందరినీ సృష్టి కన్నా ముందే, అంటే ఆత్మల రూపంలో ఆలమే అర్వాలో సమావేశపరిచి అల్లా సుబ్హానహు వ తఆలా ఆత్మలతో మనందరితో మాట తీసుకున్నాడు. ఏమని? నేను మీ ప్రభువును కానా? అందరము అంటే కేవలం మనమున్న ఇక్కడ విశ్వాసులం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మొత్తం ప్రపంచం అంతా ఉంది. అప్పుడు అందరూ ముక్త కంఠంతో సెలవిచ్చారు, మీరే మా ప్రభువు. తర్వాత శరీరాల్లో ప్రవేశపెట్టడము, తర్వాత భూమిపైకి రావడము జరిగింది. కాలానికి అనుగుణంగా దాన్ని మర్చిపోయారు మనిషి. మరిచిపోయిన తర్వాత కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తారు అంటే, మన తల్లి మనల్ని ప్రేమించేదానికన్నా 70 రెట్లు ఎక్కువగా సృష్టికర్త మనల్ని ప్రేమిస్తారు. మరి 70 రెట్లు ఎక్కువగా సృష్టికర్త ప్రేమిస్తారు కాబట్టే ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యం అనేది అమితంగా ఉంటుంది. కాబట్టి మరిచిపోయిన విషయాలని మళ్ళీ గుర్తు చేయడానికి ప్రవక్తలను ఈ లోకానికి పంపించడం జరిగింది. మరి ప్రవక్తలు చేసిన పని ఏంటి? సృష్టి మొదలైనప్పటి నుండి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు వచ్చిన ప్రతి ప్రవక్త చేసిన పని ఏంటి? ఒకే ఒక పని. నిన్ను నన్ను పుట్టించిన సర్వ సృష్టికర్త కేవలం ఒక్కరే, ఆ ఒక్కరిని మాత్రమే ఆరాధించడమే మీ జీవిత లక్ష్యం. ఖురాన్ అద్దారియత్ 51వ సూర 56వ ఆయత్తులో అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, మేము జిన్నులను మానవులను పుట్టించినది కేవలం అంటే ఆ పని తప్ప ఇంకొక ఏ పని లేదు అని, కేవలం మా ఆరాధన కోసం మాత్రమే. మరి ఈ జిన్నులని మనుషులని పుట్టించినటువంటి రీజన్, ఆ పర్పస్ ఏదైతే ఉందో ఈరోజు చాలామందికి గుర్తు లేదు, మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు? జీవితంలో ఇక్కడ భూమిపైకి వచ్చిన తర్వాత జీవితం అనేది ఒక నియమిత కాలం వరకు పరీక్ష మాత్రమే. మరి ఆ పరీక్షలో భాగంగా పరీక్షా సాధనాలు ఏమిటి? పరీక్షా సాధనాల గురించి మాట్లాడుతూ దివ్య ఖురాన్ 3వ సూర అలీ ఇమ్రాన్ 3వ సూర 14వ ఆయత్తులో అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, మేము స్త్రీలను, సంతానాన్ని, వెండి బంగారు రాశులను, మేలుజాతి గుర్రాలను, పంట పొలాలను, వాటిపైన ఉన్నటువంటి ప్రేమను మనిషికి పరీక్ష సాధనాలుగా చేశాము. వీటి కోసం పాకులాడుతున్నాము. ఇప్పుడు ఏ జాబితా అయితే చెప్పబడిందో ప్రతి ఒక్కరూ దీంట్లో ఏదో ఒక దాని చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఇంక వేరేదేమీ లేదు. మొట్టమొదటిది స్త్రీలు, రెండవది సంతానం,
కుమారులు, కొడుకులు, అలాగే బంగారు వెండి రాశులు, మేలుజాతి గుర్రాలు అంటే స్పీడ్ బైకులు, కార్లు, ఇప్పుడున్నటువంటి జనరేషన్ ప్రకారం అయితే వీటన్నిటినీ పరీక్షా సాధనాలుగా చేశాము అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. మరి ఈ పరీక్షా సాధనాలుగా చేసిన విషయాల పట్ల మనిషి యొక్క బలహీనత ఏ స్థాయిలో ఉంది అంటే, కొంతమంది పండితుల ద్వారా ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఒక ఉపమానం ద్వారా, మనిషి సడన్గా ఉన్నట్టుండి ఎడారిలో ప్రవేశపెట్టబడ్డాడు. వెనకాల ఒక పెద్ద పులి మనిషిని తరుముతూ ఉంది. పెద్ద పులి నుండి తప్పించుకునేటటువంటి ప్రయత్నంలో చాలా వేగంగా పరిగెడుతూ ముందుకెళ్తూ ఒక చెట్టు కనిపిస్తే చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకున్నాడు ఎగిరి. చెట్టు కొమ్మను పట్టుకునే ప్రాసెస్లో అతను గమనించలేదు, ఆ పక్కనే పెద్ద గొంతు ఉంది. ఒకవేళ ఆ చెట్టు కొమ్మను వదిలేశాడు అనుకో, కింద గుంతలో పడిపోతాడు. ఆ గుంతలో మళ్ళీ ఏముంది అంటే ఒక కాళ్ళకూట విష సర్పం ఉంది, పాము. ఎదురుగా చూస్తే పులి ఉంది, కింద చూస్తే పాము ఉంది. పోనీ పట్టుకున్న కొమ్మన్న గట్టిగా ఉందా అంటే ఆ కొమ్మకి ఒకవైపు నుండి 2 ఎలుకలు, తెల్ల ఎలుక, నల్ల ఎలుక ఆ కొమ్మని కట్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారి తల పైకి అలా ఎత్తాడు. పైన కొమ్మ నుండి తేనె పెట్టెలో నుండి కొన్ని చిన్న చిన్న చినుకులు, పౌర్ణమికి తేనె చాలా ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు, కొన్ని చిన్న చిన్న చినుకులు కింద పడతా ఉంటే అలా తల పైకి ఎత్తితే నాలుక జాపితే కరెక్ట్గా ఆ నాలుక పైనే ఆ తేనె బిందువు పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీటి నుంచి తప్పించుకోవడం ఎప్పుడైతే అతని ప్రథమ విషయం అనేది మర్చిపోయి ఒక డ్రాప్ పడిన తర్వాత అతని నెక్స్ట్ ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? ఇంకొక డ్రాప్ ఎప్పుడు పడుతుందని ఎదురు చూస్తున్నాడంట. దీన్నే మన జీవితానికి అన్వయించుకుంటే, మనిషి భూమిపైకి అంటే ఎడారిలో ప్రవేశపెట్టబడము అంటే అర్థం తల్లి గర్భం నుండి బయటికి రావడం. వెనకలే ఉన్న పెద్ద పులి మరణం, డౌటే లేదు. కంపల్సరీగా అందరం ఇదేదో ఒక రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. దాని నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. దాని నుండి తప్పించుకొని పరిగెడుతున్నాడు. అలా పరిగెడుతూ దొరికిన చెట్టు కొమ్మ ఏంటి? అతనికి ఆయుష్. మరి అక్కడున్నటువంటి తెల్ల ఎలుక, నల్ల ఎలుక ఏంటి? అతని జీవితంలో గడిచిపోతున్న రాత్రింపగలు. ఏదో ఒక రోజు ఆ కొమ్మ అయిపోతే కింద పడేటటువంటి ఆ గొంత ఏంటి? అదే సమాధి. సమాధిలో ఉన్నటువంటి విషసర్పం ఏంటి? అదే మీరు అనుభవించాల్సిన శిక్ష. ఇన్ని భయంకరమైన విషయాలు ప్రవక్తల ద్వారా, పెద్దల ద్వారా, పండితుల ద్వారా మనకు తెలిసినప్పటికీ అక్కడ మనం ఇంతకుముందు విన్నటువంటి ఉపమానంలో తేనె బిందువు కోసం ఎదురు చూసేటటువంటి మూర్ఖుడిలాగా మనం కూడా ఏం చేస్తున్నాము అంటే సంతానం వైపుగానో, స్త్రీ వైపుగానో, బంగారం కోసమో, వెండి కోసమో, పంట పొలాల కోసమో, అదే ఆ తేనె బిందువు, మళ్ళీ రెండో దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి నుండి మనం బయటపడి, ముందు మనంతట మనం బయటపడి, దాని తర్వాత మనం నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్లో ఎందుకు మనం సమాజాన్ని చెడుల నుండి వారిస్తూ ఉత్తమమైనటువంటి సమాజంగా మనం తీర్చిదిద్దబడాలి, అలాగే అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రతిఫలాన్ని పొందాలి అంటే ఇందులో ఇంకొక విషయం తెలియజేయబడింది. దివ్య ఖురాన్ అస్సఫ్ 61వ సూర 14వ ఆయత్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. ఈసా అలైహిస్సలాం, ప్రవక్త వారు ఈసా అలైహిస్సలాం తన యొక్క శిష్యులని అడుగుతున్నారు, అల్లాహ్ యొక్క మార్గంలో నాకు సహాయం చేసేవారు ఎవరు? అప్పుడు శిష్యులు అంటున్నారు, మేము అన్సార్ అల్లాలుగా ఉంటాము. అంటే అర్థం, ఇప్పటిదాకా మొత్తం ప్రపంచం ఎవరిపైన ఆధారపడుతుంది అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ పైన ఆధారపడుతుంది. మరి అల్లాహ్కు సహాయం చేసేవాళ్ళు ఎవరు? అన్సార్ అల్లా అన్న పదానికి అర్థం అల్లాహ్కు సహాయకులు. మరి అల్లాహ్కు సహాయం చేసేవాళ్ళు ఎవరు? ఎవరైతే ప్రవక్తలు చేసినటువంటి యొక్క పనిని సృష్టికర్త కేవలం ఒక్కరే, ఆయనను ఆరాధించడానికి మాత్రమే మనిషి సృష్టించబడ్డాడన్న విషయాన్ని సర్వసామాన్యం చేస్తూ అందులో వచ్చేటటువంటి ఒడిదుడుగులను ఎదుర్కొని
స్థిరంగా నిలబడే వాళ్ళే అల్లాహకు సహాయకులు, వారినే అన్సార్ అల్లా. బాధ్యతలు నిర్వర్తించడంలో మొదటి బాధ్యతను మనం నిర్వర్తించే మనకు దొరికేటటువంటి ప్రతిఫలం అల్లాహకు సహాయకులం. మరి ఇది ఊరికే దొరుకుతుందా? ఒక్కసారి ఇబ్రహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం గమనిస్తే, ఆయన దేవుని యొక్క ఉనికి గురించి ఆలోచిస్తూ, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఉన్న చెడులను గురించి ఆలోచిస్తూ, వీరు దేనినైతే సృష్టికర్తగా భావించి దాన్ని ఆరాధిస్తున్నారో వీటన్నిటి నుండి నేను అతీతుణ్ణి, నేను దీంట్లో లేను, నేను పక్కనున్నాను. ఎందుకు? వీరు సూర్యుని ఆరాధిస్తున్నారు, నేను పగలంతా చూశాను, రాత్రి కనిపించకుండా పోయింది, కాబట్టి సూర్యుడు దేవుడు కాదు. నక్షత్రాలను ఆరాధిస్తున్నారు, కొంతసేపటికి నక్షత్రము కనిపించట్లేదు, అంటే నక్షత్రం కూడా దేవుడు కాదు. ఇలా రకరకాల విషయాలన్నిటినీ గమనించిన తరువాత సృష్టికర్త దగ్గర నుండి ఆయనకి సహాయం దొరికి ప్రవక్తగా ఎన్నుకోబడ్డాడు. దాని తరువాత మొత్తం సమాజం ఒకవైపు ఉన్నా సరే ఇబ్రహీం అలైహిస్సలాం వారు మాత్రమే ఒకవైపు ఉన్నారు. ఒకవైపు ఉంటూ ఆయన ధర్మ ప్రచారాన్ని చేశారు. ఏమని చెప్పారు అంటే, మీరు ఆరాధిస్తున్న విగ్రహాలు కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, మీరు కల్పించుకున్నవన్నీ కూడా ఇవన్నీ కేవలం కల్పనలు మాత్రమే. నిజ సృష్టికర్తకు వీటికి ఎలాంటి సంబంధం లేదు అన్న విషయాన్ని చెప్పడం ఇప్పుడు మొదలుపెట్టారు. ఆయనకు ప్రపంచం మొత్తం నుండి ఎదురైనటువంటి పరీక్షలు తీసుకెళ్ళి చివరికి ఎక్కడికి వచ్చింది అంటే వ్యవహారం, ఆయనని ఒక అగ్నిలో వేసేయడానికి మొత్తం కలిసి ఒక ప్లాన్ జరిగింది. చివరిగా చాలా భయంకరమైన అగ్ని మండుతూ ఉంది, ఎదురుగా ఇబ్రహీం అలైహిస్సలాం వారు ఉన్నారు, తీసుకెళ్ళి వేయాలి. ఇంకా అప్పుడు జిబ్రహీల్ అలైహిస్సలాం వారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారిని అడగడం జరుగుతుంది, మీకేమైనా సహాయం కావాలా? నాకేం సహాయం వద్దు, అల్లా సుబ్హానహు వ తఆలా నా స్థితిని ఎరుగును, ఆయనకు తెలుసు నేను ఏ స్థితిలో ఉన్నాడో, నా స్థితి ఆయన తెలుసు అన్న విషయం నాకు కూడా అర్థమయ్యింది, కాబట్టి నాకు అది సరిపోతుంది, నాకు ఎలాంటి సహాయం అవసరం లేదు. ఇంత బలంగా, ఇంత దృఢంగా మన జీవితంలో ఎప్పుడైతే సృష్టికర్తను విశ్వసిస్తామో తర్వాత జరగబోయేటన్ని అద్భుతాలే. వెంటనే అంత భయంకరమైన అగ్ని కాస్త ఇబ్రహీం అలైహిస్సలాం వారికి ఎలా మారిపోయింది అంటే చల్లని వెన్నెలలాగా మారిపోయింది. అలాగే ఇంకొక సంఘటనను మనం గమనిస్తే, మూసా అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్రను మనం అందరం తెలుసుకునే ఉన్నాం. అక్కడ మంత్రజాలికులకు మూసా అలైహిస్సలాం వారికి ఒక పోటీ జరుగుతుంది. పోటీ జరిగిన తరువాత మూసా అలైహిస్సలాం వారు విసిరినటువంటి కట్ట పెద్ద సర్పంలాగా మారి చిన్న చిన్న సర్పాలన్నిటినీ తినేస్తుంది. అప్పుడు వెంటనే మంత్రజాలికులు అంటే మెజిషియన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు అంటారు, ఇది అస్సలు మాయాజాలం కాదు, ఇది సృష్టికర్త నుంచి వచ్చినటువంటి అద్భుతమే, కాబట్టి మూసా అలైహిస్సలాం వారు తెచ్చిన ధర్మాన్ని మేము విశ్వసిస్తున్నాము, మూసా దేవుడు ఎవరో ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని వెంటనే ఒప్పేసుకుంటారు. అప్పుడు ఫిరౌన్ అంటారు, ఎప్పుడైతే నిజం యథార్థం మన హృదయానికి అర్థమవుతుందో అప్పుడు నువ్వు ఎంత అదృష్టవంతులము అంటే, ప్రపంచ జనాభాలో చాలా తక్కువ శాతం ముస్లింల జనాభా ఉన్నారు, వారిలో కూడా దైవనామాన్ని స్మరించుకుంటూ, అలాగే జుమ్మాలకి కానీ లేదంటే ఇంకా ఉపవాసాలు కానీ రకరకాల దైవ కార్యక్రమాల్లో నిమగ్నమైన వాళ్ళు అంటే మనం నిజంగా అల్లా యొక్క కారుణ్యం మన పైన ఉందనే మనం భావించాలి. ప్రవక్త వారిని అప్పుడప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా చేసే వారిపైన సృష్టికర్తకు ఉన్నటువంటి ప్రేమ. కాబట్టి మనకున్నటువంటి బాధ్యతల్లో ప్రతి ఒక్కరము ధర్మ సందేశాన్ని అందజేసే బాధ్యతని గమనించి దాని వైపుగా మన అడుగులు సాగి సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సామీప్యాన్ని మనం ఇంకా మరింతగా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.